ఈ గ్యాస్ట్రో ప్రాబ్లమ్స్ అనేది రావడానికి గల ముఖ్య కారణాలు ఏంటి సార్? గ్యాస్ట్రోఎంట్రాలజీ అంటేనే గ్యాస్ట్రోనామిక్స్. పుట్టుకతోటి వచ్చేటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవి అన్అవాయిడబుల్ ప్రాబ్లమ్స్. జన్యుపరమైన లోపాలు కానీ లేకపోతే జన్యుపరమైన మార్పులు కానీ కొన్ని వంశపారంపర్యంగా సంక్రమించే ఉంటాయి, హెరిడేటరీగా. కొన్ని పుట్టుకతోటి వచ్చేటువంటి లోపాలు ఉంటాయి. ఇది కాకుండా రెండో వైపు ఏంటంటే కొన్ని ప్రివెంటబుల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ కలుషితమైన నీరు, కలుషితమైన ఆహారం ముఖ్యంగా. ఇది కాకుండా మూడో కేటగిరీ ఏంటంటే మన అలవాట్ల మూలంగా వచ్చేటువంటి ప్రాబ్లం. ఇది కూడా ప్రివెంటబుల్లే, కానీ మనం కొని తెచ్చుకునే ప్రాబ్లమ్స్ ఇవి. పర్టికులర్గా ఈ జంక్ ఫుడ్, అదేవిధంగా మనకున్నటువంటి దురలవాట్లు, ఆల్కహాల్ మూలంగా. నాలుగవది వచ్చేప్పటికి ఏంటంటే అవగాహన లోపం మూలంగా, మనం దాని సైంటిఫిక్ అవగాహన లేకపోవడం మూలంగా ఆర్ నెగ్లెక్ట్ చేయడం మూలంగా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్. ముఖ్యంగా ఈ హెర్బల్ మెడికేషన్ తోటి వచ్చే ప్రాబ్లమ్స్ ఇవాళ రేపు చాలా చూస్తున్నాం.